కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్కు బెయిల్ సిబిఐ వ్యతిరేకించింది. కేజ్రీవాల్తో సహా ఆరుగురిపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. లిక్కర్ పాలసీ ఆమోదంపై కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో సహా 15 మంది సంతకం చేశారని, వారిని నిందితులుగా సిబిఐ చేర్చలేదన్న సింఘ్వి వాదించారు. వాదనల అనంతరం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్కు బెయిల్ సిబిఐ వ్యతిరేకించింది. కేజ్రీవాల్తో సహా ఆరుగురిపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. లిక్కర్ పాలసీ ఆమోదంపై కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో సహా 15 మంది సంతకం చేశారని, వారిని నిందితులుగా సిబిఐ చేర్చలేదన్న సింఘ్వి వాదించారు. వాదనల అనంతరం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రావ్ అందిస్తారు. రావ్. మూర్తి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ఆ విషయం ఇప్పుడు ఎట్టకేలకు రేపు మాపో ఒక క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నటువంటి కేజ్రీవాల్ కు ప్రతిసారి కూడా చుక్కెదురుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల మధ్య ఓవైపు సిబిఐ కేసులు, మరోవైపు ఈడీ కేసులు చుట్టుముట్టుకున్నటువంటి కేజ్రీవాల్ గత మార్చి 1వ తారీఖు నుంచి కూడా తాను కటకటాలలో లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పలు వివాదాస్పద నిర్ణయాలు జైలు నుంచి కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈలోపు కేజ్రీవాల్ కు సంబంధించి ఈ లిక్కర్ పాలసీలో కూడా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించామని ఓవైపు సిబిఐ చెప్తుంటే, అసలు కేజ్రీవాల్ ప్రమేయమే లేదు, ఒక ముఖ్యమంత్రిగా తాను తీసుకోవాల్సిన నిర్ణయానికి హద్దులు మీరు ఎక్కడా తీసుకోలేదనేటటువంటిది కేజ్రీవాల్ తరపు నుంచి వాదనలు కోర్టులో వినిపించడం జరిగింది. అయితే ఇరుపక్షాల వాదనలో విన్నటువంటి న్యాయస్థానం అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరి రేపు ఈ తీర్పు వెల్లడించే అవకాశం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు కూలంకషంగా మనం పరిశీలిస్తే గనక కేజ్రీవాల్ ప్రమేయం ఈ కేసులో ఉందా లేదా అనే దానిపై తేల్చాలి అనేటటువంటిది దాదాపుగా 6 నెలలుగా దీనిపై విచారణ జరుగుతూనే ఉంది. అయితే కేజ్రీవాల్ కు సంబంధించి ఎంతవరకు ఏ ఆధారం లేవని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో ఎన్ని అఫిడవిట్లు ప్రవేశపెట్టినా కూడా న్యాయస్థానం మాత్రం బెయిల్ అంశాన్ని వాయిదా వేస్తూనే వస్తుంది. మరి ఇప్పుడు చూస్తే అభిషేక్ ఏదైతే విజయ్ నాయర్ ఉన్నారో ఈ ఇరువురికి ఏదైతే ఈ ట్రేడర్లకి కానీ ఇటువైపు డిస్టిలరీస్ కానీ మధ్యవర్తిత్వం వహించినటువంటి నాయర్, ఇంకా పలువురు దీంట్లో అప్రూవల్ గా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ అప్రూవల్ గా మారినటువంటి వారిని అనుసరించి మరిన్ని ఆధారాలు రాబట్టాలని చెప్పి భావించినటువంటి సిబిఐ, ఈడీ వీరికి కూడా వీరి వద్ద నుంచి ఎవరైతే అప్రూవర్ గా మారారో వీరందరి వైపు నుంచి కూడా ఏమాత్రం కూడా అనుకున్నటువంటి సమాచారం రానటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తీవ్రంగా ఏదైతే గట్టిగా వాదించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు సాధారణంగా చూస్తే తనతో పాటు అదే ఫైల్లో సంతకాలు పెట్టినటువంటి 15 మంది కూడా ఉన్నారు. వీరిలో నార్త్ గ్రూప్ అండ్ సౌత్ గ్రూప్ అనేటటువంటి 2 గ్రూపులుగా విడిపోయి ఉన్నటువంటి వారి సంతకాలు కూడా ఉన్నాయి. మరి వారెవరిని కూడా కనీసం అరెస్ట్ చేయలేదు, కనీసం వారిపై ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయలేదు. మరి ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి ఆరుగురిపై మాత్రమే ఇప్పుడు వారు జైలు పాలయ్యారు. వారికి ఎటువంటి బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఇదంతా కూడా రాజకీయ ప్రమేయమని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో వాదిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ కేసులో సంబంధించి కూలంకషంగా న్యాయస్థానం కూడా పరిశీలించిన మీదట కేసుకు సంబంధించినటువంటి తీర్పును మాత్రం రేపు విడుదల చేసేందుకు ప్రస్తుతానికి రిజర్వ్ చేసింది. తీర్పును రేపో మాపో విడుదల చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మూర్తి. థ్యాంక్ యూ మిస్టర్ టీవీ నౌ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.